హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీట్ ద స్టార్స్. మరి ఈ రోజు మీట్ ద స్టార్స్ లో స్టార్స్ ఉన్నారండి. మరి ఒక సింగిల్ స్టార్ కాదు, మరి ఆ స్టార్స్ ఎవరో మీకు కూడా చాలా ఆసక్తిగా ఎక్సైట్మెంట్ గా ఉంది తెలవాలనేసి. మరి వాళ్ళు ఎవరో కాదు, అది మాత్రం సర్ప్రైజ్. డెఫినెట్ గా పరిచయం చేస్తాను, చూస్తుండండి. హలో అండి, ఇంతకు మీ అందరికి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావట్లేదు. బాగా పరిచయం ఉన్న ఫెమిలియర్ ఫేసెస్ లాగా ఉన్నారు. మరి సార్ మొదట ఇంట్రడక్షన్ ప్లీజ్ సార్ స్టార్ట్ చేయండి. మేమంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అడుగు పెట్టినా మా అందరినీ సెల్ఫీలు తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మేమెవరో చెప్పుకోండి ఇప్పుడైనా. అరే రే, గజని చెల్లెలు ఎవరంటే నాకేనా గుర్తుపడతాడు ఖచ్చితంగా. మరి అదే గుర్తుకు రావట్లేదు, షార్ట్ టర్మ్ మెమరీలో వస్తుంది నాకు. ఏ నోట విన్నా, ఎక్కడ చూసినా, ఏ చెవితో విన్నా మా పాటలే, మా సినిమా గురించి కబుర్లే, మా పోస్ట్లే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా. అవును, మీకు చిన్న క్లూ ఇస్తాను, చెప్పండి. బా లా గమ్. వావ్, మరి తెలుసు కదా, తెలిసిపోయింది మీ అందరికీ. సర్ప్రైజ్ ఏంటో, బలగం టీమ్ అంత పాటు ఉన్నారు. మరి వాళ్ళు మూవీలో ఎన్ని అద్భుతాలు చేశారో మనం చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మూవీ మాత్రం అలా 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 హిట్ తో దూసుకుపోతుంది. మరి ఈ స్టార్టింగ్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మరి సార్ వాళ్ళు మేడం ఏం చేసేవాళ్ళు, వాళ్ళ యాక్చువల్ రియల్ స్టార్స్ కాదు, రియల్ గా వాళ్ళ పేర్లు కనుక్కుందామా. మరి సార్ స్టార్ట్ చేద్దాం మీతో. ఫస్ట్ లేడీస్ ఫస్ట్. అన్యాయం సార్, ఎక్కడ కూడా లేడీసేనా సార్? ఎక్కడ లేడీస్ ఫస్ట్ అయినప్పుడు మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు, మీరు దక్కించారు. అందుకే కదా ముందు మీరు మాట్లాడారు. అది మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడాక మేము మాట్లాడితే అందులో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. సార్ లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మీరు చెప్పినట్లుగానే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. సరే, అయితే ఫస్ట్ గా మేము ఏమనుకుంటున్నాం అంటే, ఒక వారం నుంచి అసలు మీరు మొబైల్ చూడట్లేదు, టీవీ చూడట్లేదు, యూట్యూబ్ ఆన్ చేయట్లేదు, అసలు ఛానల్లో లేనట్టున్నారు. ఎందుకంటే ఫీల్డ్ లో లేనట్టున్నారు. ఎందుకంటే మొబైల్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బలగం 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 అంటుంది. అలాంటివి మీరు అసలు ఇవాళ మా వాళ్ళ గురించి ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. ఎవ్రీ సండే. నా పేరు రాజయ్య క్యారెక్టర్. అందులో నేను అంటే ఒక విలేజర్. ఆ బలగంలో ఇరుగిళ్ళు పొరుగిళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అసలు ఒక ఇంట్లో ఏ సంఘటన, ఏ సమస్య వచ్చినా, ఏది జరిగినా కూడా ముందు వీళ్ళు పక్కోళ్ళే వస్తారు. అటు చూడడం, ఇక్కడ నుంచి ఏం జరుగుతుందా, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే మెల్లగా ఈ పూటకి ఇక్కడనే గడిచిపోద్దురా అన్న ఇది కూడా ఉంటుంది. మంచిగా గుమగుమలు చూసుకుంటూ కొంచెం పక్కింట్లో ఏం జరుగుతుంది అది కావాలి మెయిన్. ఏమంట్లో జరిగిన దాన్ని బట్టి మెల్లగా మనం అలా గడుపుకోవచ్చు. మొత్తానికి పక్కింటి పుల్లకూర ఎంత అభిరుచిగా ఉంటుందో అందరికీ తెలుసు. మరి అలాంటి సూపర్ క్యారెక్టర్ చేశారు రాజయ్య గారు. మరి సార్ అది రియల్ స్టార్, మరి రియల్ గా మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు. నేను చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాను. నేను థియేటర్స్ చేశాను, అంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు మూవీస్ చేశాను. యాక్చువల్ గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆర్టిస్ట్ గా ప్యారలల్ గా చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాను. నాకు ఈ బలగం ఇచ్చిన బ్రేక్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకా ముందుకు వెళ్తానని ఆశపడుతున్నాను. అందరు బ్లెస్ చేస్తున్నారు, అందరు ఆదరిస్తున్నారు, అందరి ప్రశంసలు చూస్తుంటే అబ్బాబాబా దాని గురించి మాత్రం చెప్పనక్కర్లేదు. ఎక్కడున్నా బలగం బలగం బలగమే వినిపిస్తుంది. మరి పక్కింటి పుల్ల కూర, అదే కూర గురించి అయిపోయింది. మరి నెక్స్ట్ మీ దగ్గర వచ్చేసాం సార్. మరి మీరు చెప్పండి మీ క్యారెక్టర్. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్తే అండి. సో మమ్మల్ని సిటీ విజన్ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొట్టమొదటిగా బలగం సినిమా ఎంతగానో ఆదరిస్తున్నారు, ప్రజానికానికి వందనాలు. పోతే నా పేరు సహదేవ్ పోతుగంటి. నేను బేసిక్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ నాది. దేవదాస్ కనకాల గారు ఐడియా ఉంది, రాజీవ్ కనకాల దేవదాస్ వాళ్ళ ఇన్స్టిట్యూట్. నేను బై ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను. ఆ తర్వాత ప్రయాణాల పరంపరలో మొట్టమొదటిగా బతుకమ్మ మూవీ మీరు చూసుంటారు, ఎవరి దసరా టీవీలో వస్తుంది దసరాకి. బతుకమ్మలో పిట్టల ద్వారా ఫేమస్ క్యారెక్టర్ అది రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. సో ఆ పరంపరలో మళ్ళీ కొన్ని సినిమాలు చేస్తున్నాను. మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చిన అంటే పౌరాణిక జోనర్స్ చేస్తారా లేకపోతే ఇలాంటి కొత్త స్టార్ట్? ఏది ఆర్టిస్ట్ అన్నాక మేము లీల వంటి వాళ్ళం, లీలలాంటి వాళ్ళం. మీరు ఏదైనా కొత్త అందులో చేస్తాడు. వాటర్ లాంటి వాళ్ళం. వాటర్ ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర
మోల్డ్ అయిపోతాం. ఓకే. కూజలో పోస్తే కూజ ఆకారం వచ్చేస్తాం, గ్లాస్ లో పోస్తే గ్లాస్ ఆకారం వచ్చేస్తాం. అట్లా వాటర్ లాంటి వాళ్ళం, ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాం. సో బలగం మూవీలో నేను గ్రామ పెద్దను, డిప్యూటీ సర్పంచ్ ఉప సర్పంచ్ని, సర్పంచ్ గారు ఎంబడి ఉంటాను. ఎక్కడ ఇంట్లోళ్ళు కానీ బయట వాళ్ళు కానీ భార్య భర్తలు కానీ ఎక్కడ ఎవరు కొట్లాడుకున్నా వాళ్ళని సర్ది చెప్పి సమాధానపరిచేది మా క్యారెక్టర్. ఊర్లో పెద్ద మంచి క్యారెక్టర్, పంచాయతీ గాసిపింగ్ చేసే సార్ అక్కడ కూర్చుంటే పక్కన మీరు సాల్వ్ చేసే క్యారెక్టర్ మీరు పక్కన కూర్చున్నారు అనమాట. నేను సాల్వ్ చేస్తుంటా, ఆయన గాసిప్లు చేస్తుంటే పంచాయతీలు పెట్టుకుంటాడు, సర్ది పెట్టుకుని నేను. పెద్ద మనిషి ఏమైనా ఉంటే ఏమైనా పరిష్కారం చేయొచ్చు కదా, చూడు నా పరిస్థితి ఏంది అని చెప్తే ఈయన వెళ్ళి పరిష్కారం చేస్తారా. మరి రాజయ్య గారు ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండు, ఇప్పుడు మీ సంగతి ఏంద్రా చెప్పండి అని మేము సర్దుబాటు చేసేది. మొత్తం ఊర్లలో ఎక్కడ కూడా ఒక నారద్ ముని ఉంటారని అంటారు, మరి ఆ నారద్ ముని క్యారెక్టర్ మీరు నిభాయించారు అనమాట, అంతేనా? విలేజ్ అంటే లైఫ్ కదండి, విలేజ్ లైఫ్ ఎంజాయ్మెంట్ అక్కడే ఉంది. వాళ్ళకి ప్రత్యేకమైన సినిమాలు అవి అక్కర్లేదు. వాళ్ళ జీవితాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి చూసారా, అవి చూసే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా మీ కళ్ళ ముందు పెట్టింది మా బలగం. ఇప్పుడు అందరూ చూసి అలాగే ఆదరిస్తారు, చాలా సంతోషం. మరి అద్భుతంగా క్యారెక్టర్స్ నిభాయించారు. మరి సార్ మీ మాటకు వస్తే మీరు చెప్పండి. ప్రేక్షకులకు నమస్తే అండి, నా పేరు రమేష్. ఈ సినిమాలో వచ్చేసి నేను పెళ్లి కూతురు ఫాదర్ చేశాను. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక అమ్మాయి వస్తుంది, హీరో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అంటే తను కట్నానికి ఆశపడు. సో అందులో హీరో ఇన్ ఫాదర్, హీరోయిన్ ఫాదర్ అండ్ మదర్. ఓకే, ఇంతకు పెళ్లి జరిగిందా? లేదండి, అయ్యో ఆ పంచాయతీ పెద్దలు మళ్ళీ మేమే జరగలేదని బాధపడుతున్నామండి. ఇంకా బాధపడుతున్నారు. మరి ఎలాంటి అల్లుడు కావాలో తెలుసుకుందాం. మరి చెప్పండి సార్, మీకు ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు? అసలు ఆ క్యారెక్టర్స్ క్వాలిటీ ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మాకు ఆల్లుడే కావాలనుకున్నావు. ఆల్లుడు ఏ అల్లుడు సార్? అదే మరి అక్కడ ప్రభాస్ ఉన్నారు, మరి పెళ్ళైన రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. మరి అలాంటి క్యారెక్టర్స్ కావాలా? సాయిలే కావాలనుకున్నాము. వాస్తవానికి ఏంటంటే మేమంతా సెట్ రైట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డే అంటే ఎంగేజ్మెంట్. సో ఇక పెద్ద ఆయన ఏంటంటే బట్టలు కూడా పట్టించుకుంటాడు రెడీగా. ఆ టైంలో చనిపోవడం జరుగుతుంది. పెద్ద ఆయన ఇక ఎంగేజ్మెంట్ రేపు అనగానే చనిపోతాడు. సరే పరామర్శించడానికి వచ్చినాము, బాగా అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయినాము. ఫైనల్ ఏంటంటే దీపం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్ద ఆవిడ అంటే చనిపోయిన వాళ్ళ అక్క ఉండి ఈమె అడుగు పెట్టిందని గొడవ చేయడం వల్ల ఆ గొడవ పెద్దగా సంబంధం చెడిపోతుంది. ఓకే, అంటే నార్మల్ గా ప్రతి మన న్యాచురల్ లైఫ్ లో జరిగేదే అండి. మరి కోడలు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాము, ఎవరన్నా సంఘటన జరిగింది అనుకోండి, ఖచ్చితంగా పెళ్లి కూతురు మీద అలా వేస్తారన్నమాట. అలాంటిదే మరి బలగా మూవీలో కూడా చూపించడం జరిగింది. మరి అంత అద్భుతంగా తెరకెక్కించారు మన వేణు గారు, రైట్ సార్? మరి అలాగే దిల్ రాజు గారు మాత్రం చాలా 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 సూపర్ గా తీసారండి మూవీ మాత్రం. మరి సార్ దిల్ రాజు గారు అయినా సరే వేణు గారు సార్ మీ క్యారెక్టర్ స్పెషల్ గా ఇవ్వడం మరి చేయడం జరిగింది కదా, మరి ఎలా ఎంపిక చేశారు చెప్పండి. ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు, ఇంట్రొడక్షన్ తో పాటు ఈ మాట చెప్పండి. ఏదేమైనా వీళ్ళ అమ్మాయి అడుగుపెట్టడం వల్లే మా ముసలాయలను మింగేసింది, ఆ సంబంధం క్యాన్సిల్ అయిందే మాకు మంచిగా ఉంది. మా ఊరు పిల్లగాడు యాగమైతుండనో ఏమో మరి. అయ్యో ఎంత మాట్లాడతారు సార్, మా సంబంధం క్యాన్సిల్ కావడం వల్లే జనాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. అది గుర్తు, మాతోనే డ్రాప్ అవ్వ మరి సినిమా. మా పిల్లగాని అమాయకుని చూసుకొని ఎక్కడో వాడు అప్పుల బాధ ఉంటే సరే క్యాచ్ చేద్దాం, వీనికి డబ్బులు ఆశ చూపించి చేసుకుందామని ఆశపడ్డాడు. కానీ భగవంతుడు అంటాడు ఈ రకంగా 15 లక్షలు మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం. ఆయన పాపం డబ్బు ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఇద్దామని అనుకున్నాడు, ఏదో మిస్ అయిపోయింది. తల్లిగా మీరు చెప్పండి, ఎదిరించారు, ఏదో మాట్లాడారు అందరితో. 15 లక్షలు ఇచ్చినప్పటికీ మరి మీరు మీ వారికి ఆపలేదా? ఎందుకయ్యా అంత డబ్బులు ఇవ్వడం, అద్భుతంగా ఇంకో అల్లుడు అసలు అనలేదా? లేదండి. ఎందుచేత అంటే అల్లుడు అంత బాగున్నాడా? అల్లుడు బాగున్నాడు కాబట్టి ఇవ్వాలనుకుంటున్నాం. లేదు, యాక్చువల్ గా మాకు డబ్బులు ఇవ్వలేదు, వరపూజ అయినాక డబ్బులు ఇస్తారు. వరపూజ రోజు కార్యక్రమం అయింది కాబట్టి ఇంకా అనుకుంటే మరి వీళ్ళ డబ్బు మిగిలిపోయింది కదా సార్. వాళ్ళు మిగిలిపోయింది వాళ్ళకే, మరి అందుకే సార్. మరి ఇంకేంటి హ్యాపీస్ కదా. మరి మీరేమనుకుంటున్నారు అమ్మాయి గురించి? అయ్యో దీని కర్మ ఇంతేనా అనుకుంటున్నారా? అంతేగా మా అమ్మాయిని ఆడిపోసుకుంటారు కదండి. మా పాప ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే అన్నేసి మాటలు అన్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిపోయినంటే లైఫ్ లాంగ్ ఆమెను ఎంతగా టార్చర్ చూపించినంటారు. సో మిడిల్ డ్రాప్ అవ్వడమే బెస్ట్. నా పేరు రేఖ, ఇంకా బయటికి రాలేదండి. మేడం మీ రియల్ పేరు చెప్పండి. నమస్కారం అండి ప్రేక్షకులకి, టీవీ వాళ్ళకి. నా పేరు రేఖ అండి, రేఖ లక్ష్మి పూర్తి పేరు. మూవీలో అదే ప్రియదర్శికి
మిస్ అయిపోయిన అత్తగారు క్యారెక్టర్ చేస్తాను. మిస్సింగ్ ఎక్కడ అయిందో మనకి మాత్రం తెలియదు. ఖచ్చితంగా మేడమే చెప్తారు. మేడం ఆ మిస్సింగ్ క్యారెక్టర్ కూడా చెప్పండి. అదేనండి, గొడవలోనే మిస్ అయిపోతాం మేము. ఇంకా అంతేనా? మీ వాళ్ళ సంబంధం వద్దని మేము క్యాన్సిల్ చేసి ఎలగొట్టేసినాం అంతే. ఇంకా మీరు ఎలగొట్టడం ఏంటి సార్? అరే మా ఊరోళ్ళు ఇప్పుడు మేము పెద్ద మనుషులు అయినప్పుడు మా ఊరోళ్ళు మా ఊళ్ళు కదా. సరే మీరు ఇలా అనుకుంటున్నారు, మరి పాపం అబ్బాయి సంగతి ఏంటి? అబ్బాయికి ఇక వేరే సంబంధం చూద్దాం మరి. అంతకంటే ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పాలండి, వచ్చేసింది. ఏమాట చెప్పాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నది కాసేపు అయినా కూడా ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అన్నమాట. వీళ్ళ అమ్మాయికి ఆ హీరోకి బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే వీళ్ళే కదా. సో ఆ కాసేపైనా వీళ్ళ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఒక అంటే పెళ్లి కూతురు, పెళ్లి కావాల్సిన వాళ్ళు రావటం, మర్యాద అది చేయటం, అదంతా చాలా బాగా కుదిరింది. వీళ్ళు కాసేపు ఉన్నా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ వీళ్ళకి కూడా. నిజంగా ఆ ఎపిసోడ్ ఎంత సీరియస్ గా ఉంటదంటే, ఇంకా పెద్ద ఆవిడ, ఆ ఇంట్లో పెద్ద ఆవిడ నా మేనత్త మెల్లగా వేసేస్తది. అడుగు పెట్టిందో లేదో మా అన్నను మింగింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు పెద్ద అని స్టార్ట్ చేస్తే ఆ రసబస 10 నిమిషాలు ఇంకా తన్నుకుంటారు, కొట్టుకుంటారేమో అని బాగా గల్లలు గల్లలు పట్టి గుంజేసుకుంటారు. ఫీల్ రావాలి కదా, జుట్లు పట్టుకొని వచ్చి గట్టిగా రమేష్ ని పట్టుకొని నేను మాట్లాడతా కానీ రా అని చెప్పేసి పక్కకు లాగేసి చెప్పిండు, ఇవ్వద్దని చెప్పింది ఇతను. ఇలాంటి వాళ్ళతో నువ్వు ఉండలేవు, అనవసరంగా మీ బిడ్డని బదనం చేస్తారు, సపోర్ట్ అయ్యకుండా వెళ్ళిపోయి 15 లక్షలన్నా మిగులుతాయని చెప్పిండు. సర్ది చెప్పిన వద్దులే ఇంకా జీవితాంతం పిల్లల్ని నరకం చూపిస్తారు, అవసరం లేదు మెల్లగాని సర్ది చెప్పి పంపించేసి. అంత మంచి సజెషన్స్ ఇచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులకి ఎందుకండి అంత ఆసక్తిగా పిల్లకి పంపించాలి అంటే జనరల్ గా మనకు ఒక భారం అనుకుంటారా అమ్మాయి అంటే? అసలు ఎందుకని ఇలా ఫీల్ వస్తుంది చెప్పండి. అలాగే అనుకుంటే గొడవ పెట్టుకోము కదా. మరి గొడవ పెట్టుకుంది, మరి అంతకు అద్భుతంగా అబ్బాయి దొరుకుతాడనేసి ఆ అబ్బాయికి పక్కన పెట్టేసి ఆ గొడవనే కాకుండా అబ్బా మంచిగా అదృష్టానికి వదిలేసి చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి కదా. అమ్మాయి అనేంత మాత్రాన మమ్మల్ని అవమానపరుస్తున్నాడేమో, ఇక ముందు ముందు ఎట్లుంటది భయం ఉంటది కదండి ఆడపిల్ల వాళ్ళకి. అలా అనుకొని పోయారు. అది కాకుండా వాళ్ళ డేట్స్ అంతే ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత వచ్చి ఆర్టిస్ట్ల కోసం కేటాయించారు, వీళ్ళ డేట్స్ అయిపోయి పంపించేశారు. మాధురి గారు చెప్పండి. పోతే ఓకే సరదా గడిచింది. పోతే నిజంగా సిటీ విజన్ ప్రేక్షకులకి ఈ టైంలో మేము కొన్ని విషయాలు మా మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఎట్లా అంటే సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఈ కరోనా టైంలో, విపరీతమైన కరోనా టైంలో ఆ కుటుంబాలన్నీ చాలా నానా బీభత్సానికి గురైన టైంలో, ఆకలి కలమటిస్తున్న టైంలో, కరోనా సెకండ్ వేవ్ అయిపోతున్న టైంలో మళ్ళీ పిలుపులు వచ్చినాయి మాకు. అప్పుడు లైవ్ ఆడిషన్స్. ఇంతకుముందు ప్రతిసారి ఆఫీస్కి పిలిచి ఆడిషన్ తీసుకునేవాళ్ళు డైరెక్ట్ గా. తర్వాత కొన్ని ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి, సార్ మీరు పలానా కదా, ఇంట్లోనే ఉన్నారా, లైవ్ ఒకసారి ఆడిషన్ ఇవ్వండి, మీరు 1 నిమిషంలో 30 seconds లో ఏదైనా ఏడుపు సీను, నవ్వే సీను, లేకపోతే పలానా సీను చిన్న 1 minute లో చూపించండి అన్న టైంలో ఫోన్లు చేస్తున్నారు. అదే టైంలో ఇప్పుడు నాకైతే నా గురించి చెప్పుకుంటాను, ఈ సినిమాలో నాకు అవకాశం ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ ఆడిషన్. అంతకుముందు మేల్ సినిమాలో నేను సెకండ్ హీరో ఫాదర్ని, రమేష్ హీరో ఫాదర్, నేను సెకండ్ హీరో ఫాదర్ని. మా మెయిల్ లో అలా జరిగి రెగ్యులర్ గా అప్పటి నుంచి ఆన్లైన్ ఆడిషన్ జరుగుతుంది. దొరసాని సినిమాకు నేను ఒక క్యారెక్టర్ మిస్ అయినా. ఆ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ అఖిల్ గారు అని ఉండే. అఖిల్ మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నావు అన్న, ఒక ఆన్లైన్ ఒక 1 minute ఆడిషన్ పెడతావా అన్నాడు. పెట్టేసిన. నువ్వు అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రానా అన్నాడు. శ్రీనగర్ కాలనీ ఆఫీస్ చెప్పిండు ఒక దగ్గర, మన రోడ్ నంబర్ సంథింగ్ 10 దగ్గర. వెళ్ళిన వెతుక్కుంటూ కరోనా అయిపోతున్న టైంలో జాగ్రత్తలు వెళ్తే ఆడిషన్ చేశాడు. అన్న మంచి క్యారెక్టర్, ఇలా ఉంటుంది ఒకసారి ఇట్లా చేయి అట్లా అని ఆయన నచ్చింది చేయించుకున్నాడు. బయటకు వెళ్ళి సరే అన్న తప్పకుండా నేను డైరెక్టర్ గారు చెప్తా అన్నాడు. బయటకు వెళ్ళి చూసేసరికి పక్కన వేనాను అన్నాడు. నమస్తే ఆయన కూడా ఆడిషన్కి వచ్చింది అనుకున్నాను. బలగం డైరెక్టర్ వేనన్న అంట నేను. ఆయన రెగ్యులర్ గా నాకు ఆర్టిస్ట్ గా పరిచయం కాబట్టి నమస్తే చెప్పి అన్న ఆడిషన్కి వచ్చినట్టుండు, లోపల తీసుకుంటున్నాను ఆడిషన్ అని ఆయనకే చెప్తున్నా. నేను ఆడిషన్ తీసుకుంటున్నా చెప్తున్నా. అద్భుతం అండి సార్, మీరు సూపర్. సరే వెనక నుంచి అఖిల్ వచ్చాడు. ఆడిషన్ అయిపోయి నాకు వస్తాడు కదా, బయటకు వచ్చి అన్నాడు. అంటే ఏంటన్నా అంటే
డైరెక్టర్ ఆయనే అరే అవునా అన్న నమస్తే అన్న వెంటనే కంగ్రాట్స్ చెప్పిన అన్న కంగ్రాట్స్ అన్న నీ జబర్దస్తిలో మీ ఇవన్నీ మీ కామెడీ స్కిట్స్ అన్ని మేము చూస్తుంటాం చాలా బాగుంటాయి మేము చేసే బుర్ర కథలు కానీ హరికథలు కానీ కవాలీలు కానీ చాలా బాగుంటాయి అన్న నైస్ అన్న మంచి సినిమా చేయండి విష్ ఆల్ ది బెస్ట్ అన్న అడ్వాన్స్ కంగ్రాట్స్ డైరెక్టర్ కాబోతున్నారు అని చెప్పేసి కంగ్రాట్స్ ఓకే ఓకే సార్ అయిపోయింది అప్పుడు ఇంకా అప్పటికే అయిపోయింది ఆ మాటలు చెప్పడంతో తీసుకున్నాడు లైవ్ ఆడిషన్ అయిపోయింది ఆయన వెంటనే ఆయన ఏం స్పందించినట్టే సాదేవ్ నువ్వు నాకు తెలుసు అన్నాడు అదేంటన్నా నీకు ఎట్లా తెలుసు అన్న అంటే బతుకమ్మ తుపాకి రాముడవు కదా మాకు అందరు తెలుసు మన తెలంగాణ సినిమా చేసిన అంటే నాకు చాలా హ్యాపీగా వెంటనే ఫస్ట్ గుండెలో చిన్న జల్కొచ్చి ఓకే నన్ను గుర్తు పట్టింది చాలు హ్యాపీగా ఫీల్ అయ్యి అన్న చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా అన్నం పెట్టాను అన్న ఒకటే మాట దండం పెట్టిన 2 చేతులు దండం పెట్టి ఆకలితో ఉన్న అన్నం పెట్టానా ఆకాశం లెక్క చాలా కష్టంగా ఉంది చెప్పేసిన గట్టి పట్టుకున్నాను మన సినిమా చేస్తున్నావు నువ్వు అంతే అన్నాడు అంటే మొత్తానికి ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు అనమాట అలా కాదు నిజం చెప్పాను ఆకలితో ఉన్నానన్న అన్నం పెట్టు అని క్యారెక్టర్ రాబట్టుకున్నాడు మొత్తం అంతే అంతే అంటారు సార్ ఇంప్రెస్ చేశారు వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అలాంటిది కొట్టేశారు సార్ మరి ఓకే ఉన్న విషయం చెప్పాను గట్టిగా హత్తుకున్నాడు హత్తుకొని డెఫినెట్ గా నువ్వు మన సినిమా చేస్తున్నావు చేద్దాము నీకు కాల్ వస్తుంది అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత మా అందరు ఆర్టిస్టులకి ఒకసారి ఫోన్ వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఒకసారి ఫోన్ వచ్చి అందరికి అట్లే జరిగింది అంటే అక్కడ పరిస్థితులను బట్టి షూటింగ్ షెడ్యూల్ని బట్టి వీళ్ళ సెట్ లొకేషన్ సెట్ అవ్వాలి అన్ని దాన్ని బట్టి అట్లా 2-3 సార్లు ఫోన్ వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ఫోన్ వచ్చి మళ్ళీ క్యాన్సిల్ ఆ తర్వాత చివరిసారిగా ఒకసారి ఫోన్ వచ్చి అందరికి తట్టా బుట్ట చదువుకొని సిరిసిల్ల వెళ్ళిపోయాను అందరం అక్కడే హోటల్లో 10 రోజుల దాకా రావద్దు బట్టలు చదువుకోండి అన్నారు అంటే అందరం చదువుకొని పోయి అక్కడే సిరిసిల్ల 10 days ఉన్నాం ఫస్ట్ షెడ్యూల్ 15 days 12 days చేసినాం కదా ఫస్ట్ షెడ్యూల్ అట్లా సార్ మరి స్టార్టింగ్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మరి ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలనా అనే డౌట్ అన్నా సరే లేకపోతే ఏంటి క్యారెక్టర్ అనేసి అసలు అర్థం కానికి కొంచెం టైం పట్టిందా ఎలా మోల్డ్ అయ్యారు చెప్పండి అట్లా ఉండదు ఎట్లా అంటే మామూలుగా క్యారెక్టర్ మనల్ని చూడంగానే ఫస్ట్ నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఇవ్వండి అని మనకు అడిగే అవకాశాలు ఉండవు మనల్ని చూడంగానే వీళ్ళతో ఈ క్యారెక్టర్ వేయించుకుందామని వాళ్ళకే స్ట్రైక్ అయిపోద్ది అంటే డైరెక్టర్ ఎప్పుడు డైరెక్షన్ లో ఉంటారన్నమాట కదా వాళ్ళకి స్ట్రైక్ అయినప్పుడు మనం అలా చేయలే వేలన్న ఏం చేసిండంటే నాకు తెలిసిన సిచ్యువేషన్ చెప్తా మళ్ళీ సత్యమని ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాను ఫస్ట్ పేపర్ పరంగా వీళ్ళు క్యారెక్టర్ అని ఆయన ఫిక్స్ అయిపోయాడు అందరిని సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ దగ్గర వాళ్ళ పేరు రాసేసుకొని ఎప్పుడైతే మమ్మల్ని అందరిని పిలిచేసిండో అక్కడ పిలిచి మా అందరిని కూర్చోబెట్టిండు సెట్ లో ఫస్ట్ డే అందరిని కూర్చోబెట్టి ముందు అందరికి కథ చెప్పేసి కథ ఎట్లా చెప్పిండంటే 1 man షోగా ఆయన్నే కథ చెప్పుకుంటూ ఆయన్నే ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు క్యారెక్టర్ వచ్చింది సత్యమైన క్యారెక్టర్ వచ్చింది సత్యమైన క్యారెక్టర్ రాగానే ఆ క్యారెక్టర్ యాక్ట్ చేసి చూపించాడు నా క్యారెక్టర్ వచ్చింది నా క్యారెక్టర్ యాక్ట్ చేసి చూపించాడు ఆ క్యారెక్టర్ యాక్ట్ అట్లా ప్రతి క్యారెక్టర్ కొడుకుది కానీ 2 కొడుకులది కోడన్లది అందరిని యాక్ట్ చేసి చూపించి అందరు పిన్ డ్రాప్ సైలెన్స్ తను ఒక్కడు సెంటర్ లో ఉండి సినిమా మొత్తం చూపించేశాడు అందరికి అలా అయిపోయిన తర్వాత ఈ కథలో ఎవరెవరు ఏ టైంకు ఏ క్యారెక్టర్ వస్తుంటారో నేను చెప్తా ఉంటాను మీరు చెయ్యాలి అప్పుడు షూటింగ్స్ లోకి వెళ్ళి అన్న పలానా అప్పుడు మాకు అర్థమైంది కథలో ఎవరి గురించి చెప్పాడు ఈ చెప్పాడు ఓహో నాది క్యారెక్టర్ ఇది చెప్పాడు అట్లా చేశాడు ఓకే సార్ మరి మీరు ఇంత అద్భుతంగా అందరూ అంత బాగా క్యారెక్టర్ చేశారు కదా మరి మీరు సార్ చెప్పండి తుపాకీ రాముడిలో చేసిన ఆ క్యారెక్టర్ ఆ రోల్ తర్వాత మళ్ళీ పంచాయతీగా మీరు సర్పంచ్ గా డిప్యూటీ సర్పంచ్ గా మీరు చేశారు కదా మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపించిందో చెప్పండి డిఫరెన్స్ చాలా ఉందమ్మా అది భిక్షాటన క్యారెక్టర్ అంటే ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పి పైసలు దండుకొని డబ్బులు తీసుకొని కాలం గడిపే క్యారెక్టర్ సో ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఊర్లో పెద్ద మనిషి అందరినీ సర్ది చెప్పి సంజాయించే క్యారెక్టర్ డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంది ఇది మనం కమాండింగ్ అదేమో ఇంకా కొంచెం మీకు చూసి ఉంటారు మీరు బతుకమ్మ అదే క్యారెక్టర్ గురించి నేను వర్ణించలేను టి ప్రభాకర్ గారు దాన్ని డిజైన్ చేశారు మా ఫ్రెండ్ బండారి దేవరాజ్ అని కరీంనగర్ అతను బేసిక్ గా రైటర్ అండ్ థియేటర్ రైటరు
టి ప్రభాకర్ గారు తుపాకి రాముడు క్యారెక్టర్ చెప్పగానే ఎట్లుంటది ఏంటి అని చాలా కంగారు పడ్డా. అలాంటిది కొంచెం డ్రెస్అప్ అది ఇది ఆ కట్టే నడక వాక్ అంతా నా ఫ్రెండ్ బండారి దేవరాజ్ అని అతను నన్ను డిజైన్ చేసి సహదేవ్ ఇట్లుంటది ఇట్లుంటది ఇట్లుంటది. ఇప్పుడు నేను శంషాబాద్ అంటే నథింగ్ బట్ సిటీకి దగ్గర ఉన్నా, నాకు ఆ వాతావరణం సిటీ కానీ ఆ తుపాకి రాముడు క్యారెక్టర్ నాకు తెలియదు. అది ఆయన్నే నడక చూపించి డిజైన్ చేసి సహదేవ్ ఇట్లుంటది అని నాకు చెప్పి చూపించి మోడ్యులేషన్ చెప్పాడు. అట్లా అది నాకు ప్లస్ అయింది. మరి మీరు చెప్పండి సార్, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది, కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం పక్కింట్లో అట్లా తొంగి చూడంగానే ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారని కేక పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏ పోవే నీకు పనిలేదా అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఆ క్యారెక్టర్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? మరి మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తుంటే? నాకు అసలు ఈ క్యారెక్టర్ ఎట్లా వచ్చిందంటే వీళ్ళందరూ కొంచెం ముందే నాకు ఇతను కూడా సేమ్ ఉన్నట్టుగా అప్పటికప్పుడు వచ్చిన క్యారెక్టర్. అదృష్టమే, మమ్మల్ని వరించిన అదృష్టమే. అప్పటిదాకా ఎవరెవరినో అనుకున్నారంట, వర్క్ షాప్ చేశారు, అంతా చేశారు. లాస్ట్ ఒక 4-5 డేస్ ఉన్నదనంగా షెడ్యూల్, ఒక 4-5 డేస్ ఉన్నదనంగా నాకు వచ్చింది కాల్. మీరు ఎప్పుడు ఉన్న బలంగా ఎట్లున్నారో అట్లనే సోషల్ మీడియాలో చూసే వాళ్ళు ఉంటారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉపేంద్ర వాళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చూశారు. చూసి ఇతను కరెక్ట్ నడే క్యారెక్టర్ అని చెప్పి అప్పటికప్పుడు పిలిపించారు అనమాట. పిలిపిస్తే జస్ట్ చూశారు వేణు గారు. చూసిన తర్వాత అసలు టైమే ఇవ్వలేదు, ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఇవ్వలేదు. ఉన్నది ఉన్నట్టు ఏది చేస్తే అది చేయండి అన్నారు అనమాట. సరే న్యాచురల్ గా మాట్లాడినట్టు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా, ఇట్లనే చేసినాం అనమాట. సరే ఇది జస్ట్ కొంచెం ప్రిపేర్ అయితే కొంచెం బాగా గట్టిగా చేస్తా అని చెప్పాను అనమాట. ఈ మన సినిమా ఇదే, గట్టిగా చేసేది కాదు, సినిమా యాక్టింగ్ కాదు, ఓన్లీ లైఫ్ రియల్ గా కావాలి, ఇదే కరెక్ట్ అన్నాడు. ఇదేంటి ఇదేదో బాగున్నట్టు ఉంది అని నాకు. రియల్ గా కూడా మీరు ఎక్కడో చిన్నపాటి ఉన్నట్టు క్యారెక్టర్ లోపల అసలు అద్భుతంగా ఆ షేడ్సే లేవు. విషయం తెలుసా, సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత నేను డబ్బింగ్ వచ్చిన షాక్ లో 15 నిమిషాలు నాకు వాయిస్ రావట్లేదు చెప్పడానికి. అద్భుతంగా చూపించారు కదా సార్. అదే నేను ఒకలా ఉన్నా, నా క్యారెక్టర్ ఒకలా ఉంది, నేను డబ్బింగ్ ఎట్లా చెప్పడం, అసలు ఆ వాయిస్ అసలు క్యారెక్టరైజేషన్ అంతా వేరేలా ఉంది. నాకు అర్థమైపోయింది. నాకు చేసినప్పుడు అర్థం కాలే క్యారెక్టర్ అంటే, అర్థం కాలే మీన్స్ ఆయన చెప్పిన షాట్ ని అర్థం చేసుకుంటున్నా చేస్తున్నా. వన్ మోర్ అంటే కొంచెం అప్పుడప్పుడు యాక్టింగ్ లాగా అది ప్రవేశించి యాక్టర్ లాగా చేయడం స్టార్ట్ చేసిన. అసలు అది వద్దు. విలేజర్ లో ఒక విలేజ్ లో రాజయ్య, ఒక విలేజర్వి నువ్వు. ఎంఏ చదివినోడు కదా, నేను ఎంఏలు థియేటర్స్ ఇవన్నీ చేసిన. నీకు ఏ చదువు రాదు, ఎట్ల బండి తోలుకుంటావు, ఇట్లా ఏదేదో అది వాళ్ళ నుంచి ఏమో దావత్ ఇచ్చేది లేదేమన్నా, మీ బిడ్డ పెళ్లి ఓకే అయింది, దావత్ లేదు పాలు లేదు, ఏం చేస్తారా మీరు అనే ఒక ఎంఏ చదివినోడు అడగడు కదా. ఏం రమేష్ బాగున్నావా, మరి పార్టీ చేసుకుందామా ఇట్లా అడుగుతాడు వాడు. ఇక్కడ అడగాలంటే ఇది ఏం రమేష్ బాగున్నావా అంటే యాక్టింగ్ వచ్చింది చూసారా అందులో. మామూలు విలేజర్ అంటే ఏమా రమేష్ దావత్ బిడ్డ పెళ్ళి, అంత దిగాలి కిందికి, అంత దిగి అంత కిందికి చేసి మట్టిలో నుంచి లాగాడు, మాణిక్యాలు చేశాడు ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు. చాలా ఆయనకి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ అండి. క్యారెక్టర్లు పట్టుకోవడంలో ఎప్పుడు వండర్ఫుల్ అండి నిజంగా. వేణు గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యారెక్టర్లు పట్టుకునే దాంట్లో ఆయన క్యారెక్టర్ దొరికేంత వరకు అన్ని చోట్ల తిరిగాడు. తెలంగాణ వరంగల్ వెళ్ళాడు, కరీంనగర్ వెళ్ళాడు, సురభి నాటకాల దగ్గరికి వెళ్ళాడు, అటు హైదరాబాద్ లో చేశాడు. ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారు అంటే అక్కడ వెళ్ళి కెమెరా పట్టుకొని కూర్చునేవాడు. మీకు ఏమొచ్చో చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అట్లా 1-2 సార్లు హంట్ చేశాడు. ఆయన ఫస్ట్ సాధించిన విజయం కాస్టింగ్ లోనే విజయం సాధించాడు. ఫస్ట్ సక్సెస్ అక్కడ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడంలోనే ఆయన విజయం. మరి ఏ మూవీ హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కాస్టింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరికి ఫేస్ వాల్యూ లేదు, ఎవరికి ఫేస్ వాల్యూ లేదు. ఇప్పుడు ఇందులో అది అప్పటి విషయం, ఇప్పటి విషయం ఆ మాట ఇప్పుడు మీరు చాలా ఫెమిలియర్ ఫేసెస్ లేదండి అమ్మా. కాదు ఒక నిమిషం. ఇప్పుడు ఏదన్నా సినిమా చూడాలంటే, ఏదన్నా సినిమాని హిట్ చేయాలంటే చిరంజీవి రమ్యకృష్ణ వెళ్దాం పదరా అంట. ఇక్కడ ఎక్కడున్నాడు చిరంజీవి, ఎక్కడ నాగార్జున, ఎవడన్నా ఉన్నాడా మీకు అనిపిస్తుంది? అసలు మొహాలు కూడా చూడడానికి అంత గొప్పగా ఉండదు మామూలుగా, వితౌట్ మేకప్ కాబట్టి. సో మేకప్ చేసుకుంటే ఏమో చెప్పలేము, అప్పుడు హీరో లాగా ఉండొచ్చు. ఏది లేదు, ఏ హంగులు లేవు, హార్పాట్లు లేవు, ఏం లేవు. ఓ పల్లెటూరు మొహాలు లాగా ఓ పంచెలు అవి వేసుకుని వీడి సినిమా మేము చూడాలా, ఎందుకు వస్తారండి? మరి మేబీ స్టార్టింగ్ ఇదే పాయింట్ వల్ల థియేటర్స్ లో ఆడడానికి కారణం, ఆడకపోవడానికి కారణం మాత్రం ఇదే ఉండదు.
ఓటీటీలో వచ్చిన తర్వాత దాని హవా మారిపోయింది. ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఓ 4-5 అంటే ఏం పాలు పోక టైం ఉంది కదరా ఈ ఒక సినిమా చూద్దాం అని చూసిన వాళ్ళు ఆ 4 పోయి 40 మందిని పంపించారు. సెకండ్ షో రన్ అయ్యే టైం కల్లా 4 వచ్చిన వాళ్ళు 40 మంది అయ్యారు. ఆ 40 మంది అరే మా ఇంట్లో ఫ్యామిలీ, అరే తాత నాయన అమ్మమ్మ కోడల అది అందరు ఫోన్ చేసి మీరు అందరు రండి నేను ఇక్కడ సుదర్శన్ టాకీస్ లో సినిమా వద్దాను రండి, అంత గొప్ప సినిమా ఏందిరా బలగా గన్లేముందిరా మీకు తెలియదే రాండి నేను తీసుకోవాలి. ఎంత ఏజ్ పిల్లలు ఎంకరేజ్ చేశారు తెలుసా మీకు? ఫస్ట్ చూసింది యూతే, మీకు తెలుసా? ఫస్ట్ చూసి యూతే చూసి వాళ్ళ ఇంట్లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి థియేటర్ కు రాని పర్సన్స్ కూడా థియేటర్ తీసుకొచ్చి అందరి చేత చూపించి ఈ మనవరాలు చూపించి వాళ్ళకి ఎంజాయ్మెంట్ చేస్తే వాళ్ళు ఒకసారి మళ్ళీ పోదాం రానేలాగా చేశారు. ఏడ్చుకుంటేనే ఏడ్చుకుంటూనే. మా అదృష్టం ఏంటంటే 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్టు అంటే కొద్దిగా గొప్ప రికగ్నైజ్ వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ ఎంబడి మినిమం 10 to 15 years స్ట్రగుల్ ఉంది. ఎవరు కొత్త వాళ్ళు 10 to 15 years 10 to 20 years మినిమం. అంటే ఇంకా సీరియస్లీ ట్రయల్స్ అన్నమాట. ఇంకా అవసరం లేదు కదా సార్, అలా రోల్లో మోడలేపోతారు అంతేనా? ఒక్కొక్కటి చేసుకుంటూ డక్కాలు తినుకుంటూ డక్కా ముక్కిలో కింద పడుకుంటూ మినిమం ప్రతి ఆర్టిస్ట్ కి ఖచ్చితంగా 12 to 15, 20, 16 years స్ట్రగుల్. ఆ 15 years తర్వాత అందరికి లైఫ్ కొత్త జీవితాన్ని ఇచ్చాడు వేణన్న. ఆన్ స్క్రీన్ లో న్యూ ఆర్టిస్ట్ అండి, కొత్త ఆర్టిస్ట్ ఆన్ స్క్రీన్ లో ఏది అందరు కొత్త వాళ్ళతో తీశారంటే ఆన్ స్క్రీన్ లో మేము కొత్త ఆర్టిస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీలో మేము పాత మనుషులమే. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలు ఇస్తారు. అట్లా కాకుండా మరి దిల్ రాజు గారు అందరికి ఈ సినిమా చేరాలని ఓటీటీకి ఇచ్చేసినా ఓటీటీలో కనెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ మనం సరిగ్గా అరే మనకు ఇంకా కొంచెం ఏదో ఉంది రావట్లేదు అనేసి థియేటర్స్ లో వచ్చి చూసారు. ఖచ్చితంగా సార్ ఈ టాక్స్ మాత్రం చాలా చెప్పి పబ్లిక్ టాక్స్ లో. మరి మీరు చెప్పండి, తల్లి గారి లాగా అంత అద్భుతంగా చేశారు కదా, మరి ఆ ఇమోషన్స్ లోపల నుంచి వచ్చాయా లేకపోతే మీరు ఒక ఉమెన్ గా ఆలోచించి మీరు అలా క్యారెక్టర్ వెళ్ళిపోయారా? లేదండి, ఆయన చెప్పిస్తారు కదా మాకు, ఆ డైలాగ్ ఇచ్చేటప్పుడే మేము కొంచెం ఇన్వాల్వ్ అవుతాం. అంటే అలా చెప్పినందుకు ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే రియల్లీ మన ఉమెన్స్ మీద ఏదో జరుగుతుంది ఇక్కడ అదే సాగుతుందా అనే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్? యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యి వచ్చారండి, నాది మాత్రం అలా కాదు. జస్ట్ 2 days ముందు మాత్రమే అప్పటికప్పుడు సెలెక్ట్ చేశారనమాట. అసలు నేను ఆడిషన్ కి వెళ్ళలేదు, నేను ఎవ్వరికీ తెలియదు. అందులో ఉన్న ప్రియదర్శి గారికి అమ్మగా చేసిన సుజాత గారు నాకు అక్క, అంటే మేము కూడా ఒక సీరియల్లో కొంచెం కంటిన్యూ చేసిన వాళ్ళము. తను అలాగా మేము సిస్టర్స్ లాగే ఉంటాము. తను ఇలాగ ఒక సీరియల్ రోల్ ఉంది అని చెప్పని రవితేజ గారు అని మా మేనేజర్ గారు ఆయనకు చెప్పారంట, ఇట్లా మరి మా సిస్టర్ ఉంది పిలుస్తానని. ఆయన ఫోటో చూసి అసలు వద్దండి కొంచెం వైట్ గా బాగుంది కదా, అలా కాదు యాక్చువల్ గా అదే బ్లాక్ గా ఉండి పల్లెటూరు వాళ్ళలాగా ఉండాలి, ఇలా ఉండొద్దు అని అన్నారంట. ఇంకా తను రిక్వెస్ట్ చేసి ఇంకా నన్ను పిలిపించారు. తర్వాత కొంచెం మళ్ళీ ఇలా అలాగా ఏదో వేసి అక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ సిచ్యువేషన్, ఇలాగ మీకు పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటదమ్మా, మీ పాపని ఇలా తీసుకొని వస్తారు, ఇలా ఒక పిల్లని ఇస్తున్న ఇంటికి వెళ్తున్నా కదా, పెద్ద ఆయన చనిపోయినా మీరు ఎలా పలకరిస్తారు. సో అలా కంటెంట్ నాకు చిన్న స్మాల్ గా చెప్పేశారు అంతే. అవి మేము ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే దీంతో తెలుస్తుంది అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మనకు జనరల్ గా డైలాగ్స్ ఇచ్చినప్పటికీ ఎంత బ్యూటిఫుల్ హీరోయిన్ అయినా సరే, ఎంత హ్యాండ్సమ్ హీరో అయినా సరే ఎన్నో టేకులు తీసుకుంటారు. అలాంటిది కాకుండా మీరు అలా కంటెంట్ చెప్పగానే మీరు అలా దూసుకుపోతున్నారు. అంటే ఒక్కటి చెప్పాలంటే అండి, ఇన్ని సినిమాలు మేము సీరియల్స్ చేసాం కదా, ఒక డైరెక్టర్ గారు అలా వచ్చి అలా చెప్పేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు మాకు. మేము సెట్ లోకి వెళ్తే అసలు వేణుగారు ఎలా ఉంటారంటే, ఆ ఇంట్లో అంటే మన ఫ్యామిలీ ఉంటది, మన ఫ్యామిలీలో మెయిన్ ఎవరు, మన డాడీ ఉంటారు, నాన్నగారు ఒక పిల్లల్ని ఎలా మూమెంట్ ఇస్తారు, ఇంట్లో ముందుకు నడిపిస్తారు, అలాగా మాకు అట్లనే అనిపించింది. నాకైతే డైరెక్టర్ గారిని చూసినట్టే లేదు, నేను సార్ అని కూడా పిలవలేదు, ఇప్పటికీ కూడా వేణుగారనే అట్లనే అనుకున్నా. సో అలాగా అయిపోయింది. అలాగా ఆయన చెప్తా ఉంటే
చేసేసినాం. అది మాలోంచి ఆయన రప్పించేశారు అంతే. ఇంకా ఇక్కడ మా గొప్పతనం అనేది కూడా చెప్పకూడదేమో. మాలో మాకు తెలియని లోపల ఉన్న ఇన్నర్ క్యారెక్టర్స్ కి బయట పెట్టడం అనేది మాత్రం అంత ఈజీగా అదే తీసి బయట పెట్టడం. ఎవ్రీ క్యారెక్టర్ వేనన్నా, ఎవ్రీ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కామెడీ సిచ్యుయేషన్ ఉంది, అందరిని పక్కన పెట్టేసి ఆ కామెడీ సీన్ ఎవరు చేస్తున్నారు వాళ్ళతో జోకులు వేసేవాడు. అంటే వాళ్ళను ఆ మూడ్ లోకి తీసుకొచ్చేవాడు. అట్లాగే సీరియస్ గా ఇప్పుడు మా అన్న చెల్లెలు క్యారెక్టర్ ఉంది, అక్కడ ఎమోషన్ ఉంది అనుకోండి, అందరిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఎమోషన్ అంతా ముందు క్యారీ చేసేవాడు. అట్లా గొడవ చేసి చెప్పేవాడు ఇలా, అంటే ప్రతిదీ మూడ్లో క్యారీ చేసేవాడు. ఇక ఆయన మాట్లాడేసరికి ఆటోమేటిక్ ఎక్కేసింది. అంటే పూనకాలు తీసుకోవడంలో అద్భుతమైన క్యారెక్టర్ పోషించారన్నమాట వేణుగారు. తను పూనకం చేసి అలా రుద్దేసేవాడు, మేము ఆటోమేటిక్ గా మూడ్ అయ్యేవాళ్ళం. అది మరి బీయింగ్ గర్ల్ ఫాదర్ సార్, మరి మీరు అంటే ఇప్పుడు జనరల్ గా అమ్మాయి తండ్రి అనగానే అబ్బా నాకేంట్రా ఈ కర్మ ఈ అమ్మాయి తోటి అనిపించింది. అంటే జనరల్ గా రియల్ క్యారెక్టర్ గా చెప్పండి, రియల్ క్యారెక్టర్ కూడా చెప్పండి, రెండు చెప్పండి, రెండు అద్భుతమైన అవకాశం ఇచ్చాము. సరే, నేను వాస్తవానికమ్మా స్టేజ్ యాక్టర్ను ఒక 25 సంవత్సరాలు. అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే స్కూల్లో ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ నాటకాలు నేను ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని చేసుకుంటూ ప్రజానాట్య మండలి కళాకారులు వస్తే అంటే చదువు వెలుగు మీద ప్రోగ్రామ్ జరిగాయి, వాళ్ళని చూసి వెంట వెళ్ళి ఇప్పుడు సినిమా వాళ్ళ మట్టి ఎట్లా వెంట పెడతారో వెళ్ళి వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఎట్లా చేస్తారన్న నేను వస్తా అంటే, అరే నువ్వు 9-8 చదువుతున్నావు, ఇప్పుడు వద్దురా మంచిగా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫ్రీగా ఉంటావు, అప్పుడు రమ్మని చెప్పారు. సో అట్లానికి నేను 10th క్లాస్లోనే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశాను స్కూల్ దాంట్లో. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక పేపర్ లీకేజ్ అయిందండి. ఆ టైంలో జన విజ్ఞాన వేదిక అని మా నల్గొండ నుంచి కలెక్టర్ మేడం స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ నుంచి జనాలతో మమేకమై ఎలా మాట్లాడాలి స్పాంటేనియస్గా, అట్లా ప్రజానాట్య మండలి ఒక 2 సంవత్సరాలు చేసి తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఒక 20 years చేశానమ్మా. అంటే ఆన్ ది స్పాట్ లొకేషన్లో సిచ్యువేషన్ బట్టి మేము ప్లే చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు జబర్దస్త్ మీద ఎలాంటి కామెడీ వస్తున్నాయో అక్కడ మెసేజ్ ఓరియంటెడ్ అలాంటి స్క్రిప్ట్లలో రైటర్ నేనే, సూత్రధారి నేనే, సాంగ్స్ నేనే రాసేవాడిని. అలాంటివి చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు మధ్యలో ఉద్యమాలు అవి జరిగి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది అంటే ఎంటర్టైన్మెంట్ పక్కకు పోయింది. అయితే ఈ టైంలో ఏంది ఇలా ఉంటున్నా, ఏం చేయాలి, నా కళ నాతోనే అంతమవుతుందా, ఇంకా నేనేం కొత్తది వెతుక్కోవాలి. అయితే వాస్తవానికి అంటే పల్లె పదాలు ఎక్కడెళ్ళి గుంపు కట్టి పాటలు పాడినా కానీ కళాకారులై కొంచెం తగ్గుతున్నది. ఎక్కడికి వెళ్ళినా టీవీ సీరియల్లో అదే పల్లెల్లో పాడే పాటలు మొత్తం రేలారే ప్రోగ్రాంలో పబ్లిక్గా వచ్చేస్తున్నాయి. ఎవరు వాడినా రేలారేలా మంచి సింగర్లు వాడారు, వీళ్ళు ఎవరు వాడతారని ఎవరు ప్రోగ్రామ్కి రావట్లేదు. మళ్ళీ ప్లేల విషయాలకు వచ్చే వరకు జబర్దస్త్ వస్తుంది. ఇక చూడడానికి లైవ్ చూడడానికి జనాలు లేరు. ఇది అంటే దాదాపు అంతరించిపోతున్నట్టే. ఒకప్పుడు యక్షగానాలు ఇవన్నీ ఒకప్పుడు చేస్తే అందరూ వెళ్ళి ఊర్లో చూడేసేవారు. ఇవన్నీ తగ్గిపోతున్నప్పుడు నాకంటూ ప్రత్యామ్నాయం కళాకారుడిగా నేను గుర్తింపు పొందాలి ఎట్లా అనుకొని, అయితే అప్పటికి మా దగ్గర ఉన్నటువంటి ఒక డివోషనల్ దేవుడి సాంగ్స్ అని ఆల్బమ్ చేయించాను అమూల్య వేణు స్టూడియో. అక్కడికి వచ్చి ఆల్బమ్ చేపిస్తే కొంతవరకు ఊర్లో వాళ్ళ వీడు రైటర్ మంచి సాంగ్స్ రాశాడు, ప్రయత్నం చేశాడని అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా వీళ్ళందరూ ఉండి ఎందుకన్నా ఊర్లో ఎన్నాళ్ళు ఉంటావు, నీకు ఉంది కదా ఆలోచన, రమ్మని వచ్చారు. వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడానండి. పడి చిన్నగా వాళ్ళని వీళ్ళని పరిచయం చేసుకున్న గురువు లాంటి వాళ్ళు కూడా డబ్బింగ్ స్టూడియోలో పరిచయం అవ్వడం, ఇట్లా వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను. ఒకసారి చెప్పండి సార్, మరి సార్ కి మీరు ఇన్స్పైర్ అయ్యారంట, మరి తెలిసిందండి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యానని నేను ఆశ్చర్యపోయా. ఆయన చెప్తాడు చూడండి. ఎందుకంటే అమ్మాయి నేను ఏకలవ్య శిష్యుని, అందరిని ఆదర్శంగా తీసుకునే నేర్చుకున్నా కానీ ఎవరి తర ప్రాపర్ గా వర్క్ చేసి అయితే నేర్చుకోలేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న విషయాన్ని నేను అనుకుగా నేర్చుకుంటాను. అదే మళ్ళీ అరే మా వాడు నేను చెప్తే చేశాడని వాళ్ళ తృప్తిస్తాను, పేరు మాత్రం చెడగొట్టను. ఈ తరుణంలో చాలా స్ట్రగుల్స్ పడ్డా ఫ్యామిలీతో, అది ఇది. ఒక 5 సంవత్సరాలు ఇంటి దగ్గర నుంచి ఒక 2-3 లక్షలు తెచ్చుకొని కూడా జస్ట్ ఎవరికి ఏం పెద్దగా పెట్టుబడులు వెళ్ళే, టీలు తాగడం, ఆఫీసులు తిరగడం, ఇలా ఆ 3 లక్షలు లాస్ అయిపోయినాయి. 1 లక్ష రూపాయలు అప్పు చేసుకున్నాను. ఒక 30 సీరియల్ చేసుకుని వద్దు నాకు ఇండస్ట్రీగా నాకు సెట్ అవ్వదు, చాలు 30 సీరియల్ ఇంటికి పోయి రోజో సీరియల్ చూసుకుంటే నిలగడుస్తుంది, రిపీట్గా నా సాటిస్ఫాక్షన్ అని ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మెయిల్ అనే సినిమాకి ఆన్లైన్ ఆడిషన్ జరిగిందండి. అది రావడం నా అదృష్టం. ఈరోజు బలగడం చేయడానికి కారణం అదే.
మరి మెయిన్ క్వశ్చన్ అని అడిగిన దానికి ఆన్సర్ లేదు సార్. మరి చెప్పండి. మరి అమ్మాయికి తండ్రిగా మీరు క్యారెక్టర్ చేశారు. మరి అలాంటప్పుడు జనరల్ గా తండ్రులు బాగా టెన్షన్ పడిపోతుంటారు. అంటే తల్లులు అంటారు ఏంటయ్యా నువ్వు ఎవరు తీసుకొచ్చావు, ఎలాంటి అల్లుడు తీసుకొచ్చావు, ఎలాంటి వాళ్ళకి మనం తీసుకొచ్చావు అని తల్లులు అంటుంటారు. మరి తండ్రులు మాత్రం డిఫరెంట్ వేలో డిఫరెంట్ యాంగిల్ ఆలోచిస్తుంటారు. మరి మీరు ఏ యాంగిల్ ఆలోచించారు, రియల్ గా ఎట్లా ఆలోచిస్తారు, రియల్ గా ఎలా ఆలోచించారో చెప్పండి. రియల్ గా అయితే ఇప్పుడప్పుడు ఏం మనకి అంత ఆలోచించే అంత శక్తి రాలేదండి. ఇంకా ముందు టైము సంపాదించాలి, పాపలు కట్నం ఇవ్వాలని ఏం లేదండి అక్కడ. ఇప్పుడు పెళ్ళైన తర్వాత తన కాళ్ళ మీద తను బ్రతకగలగాలి, అంటే భర్త మీద డిపెండ్ అవ్వకూడదు, తను ఓన్ గా కూడా బ్రతకాలని అయితే చదివిస్తున్నాను కష్టపడి. సపోర్ట్ చేస్తాను రియల్ గా. ఇక రీల్ అంటే మరి మా అమ్మాయి ఉన్న పర్సనాలిటీకి అలాంటి అల్లుడు దొరకడే మా ఎక్కువ అనుకుని చూడండి. అమ్మాయి పర్సనాలిటీ ఆ విధంగా చూస్తున్నట్లయితే మరి మీ అబ్బాయి కూడా ఏం తక్కువ లేదు కదా సార్. మా అబ్బాయికి బంగారం అండి, వెళ్ళిపోయారు కదా. మా అబ్బాయికి బంగారం బంగారం కూడా అమ్ముడు కదా సార్. అమ్ముడు లక్షలకి ఆశ పెట్టాడు. ఒకటి ఉండండి, ఆయన కాన్ఫిడెన్స్. వాళ్ళ అమ్మాయి లా ఉందనో బొద్దుగా ఉందనో అది ఏం ఫీల్ కాలే. మాట ముఖ్యం. మాట తప్పుడు, మాట ఈగోకి ఏమైనా ప్రాబ్లం వస్తే తట్టుకునేది లేదు. మా అమ్మాయి నువ్వు కాకపోతే ఇంకోళ్ళు, ఈ పిల్లోడు కాకపోతే చేసుకోవడేమో అన్న భయం దిగులు. అంటే కూతురు మీద ఉన్న ప్రేమ అండి అది. హ్యాట్సాప్ రమేష్ గారు, మీ కూతుర్ని మీరు చేసుకొని ఈ సంబంధం లేకపోయినా మంచి వాళ్ళతో కుదరాలి అని అనుకున్నారు, బాగా చేశారు, తీసుకెళ్లిపోయారు. బలగం సినిమాని హిట్ చేశారు, అమ్మాయి ఎంటర్ కావద్దని. మీకు ఒక విషయం తెలుసా, మీ అమ్మాయి మీరు చేసిపోయిన తర్వాత మీ తాలూకు జ్ఞాపకాలతో ఆ అమ్మాయి లవ్ ట్రాక్ నడిపింది. అబ్బా కూల్ నీకు లేదా మరి మాకు, వాళ్ళకైతే ఇస్తావు, వాళ్ళకైతే అది చేస్తావు, మాకొద్దా అని ఆ అమ్మాయి రన్ చేయడం వల్ల వీళ్ళ క్యారెక్టర్ అక్కడ కూడా ఎలివేట్ అయిందండి. వీళ్ళు గుర్తొచ్చారు కదా, ఫ్యామిలీ వెళ్ళిపోయింది. ఏం పేరు బావ అంటది. హిట్ ఆ సినిమా హిట్ కావడానికి అందులో భాగం వీళ్ళకి కూడా సముచితంగా ఉంది, తక్కువేం లేదు. డెఫినెట్ గా సార్ ఆ ఇమోషన్స్ చూపించారు. మరి ఆ ఇమోషన్స్ అనేది ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు చూసే ప్రతి పేరెంట్స్ డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ కి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రెసెంట్ జరిగేది మాత్రం అదే సార్. ఎందుకంటే ప్రతి అమ్మాయికి తల్లిదండ్రులుగా ఒక వాళ్ళు పడే ఆవేదన ఉండనియండి, ఏ విధంగా వాళ్ళు స్ట్రగుల్ చేస్తారనేసి బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. మరి మీరు కూడా అలాగే ప్రదర్శించారు. మరి సార్ మీరు డెఫినెట్ గా ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, నా తరఫున ఒక పర్సనల్ క్వశ్చన్ సార్. సార్ మీరు దాదాపు ఎంత ఏజ్ ఉందో నేను మాత్రం అడగాను, కానీ ఇప్పుడు కూడా చేతులు బుక్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను సార్. మరి రంగు వేసుకొని కొంచెం ట్రిమ్ గా రెడీ అయిపోయి మరి మీరు హీరోగా ట్రై చేయబోయారా అనేసి అడుగుతున్నాను. మరి ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చేస్తే ట్రై చేస్తే అయ్యే పని కాదు హీరో అంటే. నన్ను చూసి హీరోగా చేసుకుందాం అని అనుకునే వాళ్ళు దొరకాలి. నేను అంటే మొదట్లో ఆ ఏజ్ నుంచే నేను ట్రై చేసా యాక్చువల్ గా. సో ఇమ్మీడియట్ గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో దిగా. అంటే ఎక్కువ టైం ఇది చేయలేదు, ఉన్న ఆపర్చునిటీస్ బట్టి ఇంకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ వచ్చా. సబ్జెక్టులు రాసుకున్నా, దొరికితే డైరెక్షన్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నా. ఈ లోపు మనకు క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు వదులుకోలేదండి. ఫస్ట్ నుంచి నేను చేస్తున్నా. అమృతం సీరియల్లో చేసాను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సీరియల్ అది. అలా చేస్తూనే వస్తున్నా. ఇవాళ బలగం దొరకడంతో నాకు ఆర్టిస్ట్ గా ఒక ప్లేస్మెంట్ దొరికింది కరెక్ట్ గా. ఇంకా అక్కడ దీని నుంచి ముందుకెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశం కలిగింది. ఇప్పుడు ఈ బలగం సినిమాలో కూడా నా క్యారెక్టర్ చిన్నదే అని అనిపించింది, కానీ దీనికి లభించిన ఆదరణ మాత్రం చాలా పెద్దది. అంత చేసింది మీరే కదా సార్. మరి అంత చిన్న క్యారెక్టర్ అంటారు, మరి మొత్తం చేసింది మీరే. అంత చేసింది నేనే. అందరూ నన్ను చూసే నవ్వుతున్నారు. అంటే ఐ మీన్ నేను ఎంటర్టైన్మెంట్ పంచిన దాంట్లో ఇప్పుడు ఇటువైపు ఈ కన్నీరు కోరేమామ తెచ్చిపోయింది, ఇటు చూస్తే అరే ప్రతి ఫంక్షన్ లో నీలాంటి ఒకడు ఉంటారా అని రీరా అని అంటున్నారు నన్ను. అంటే ఎంత దగ్గర అయిపోయారో చూడండి. అమ్మ ఒక్కటైతే నిజం చెప్తాము, మేమందరం మా గుండెల మీద చేసుకొని చెప్తాము, ఈ బలగం సినిమాతో మేము యాక్ట్ చేయాలని ఇంకా మమ్మల్ని బలం పెంచి ఇంకా ఒక ధైర్యాన్ని నింపాడు వేణన్న.
ఎస్ మీరు పనికొస్తారు, మీరు మంచి యాక్టర్లు, అవకాశాలు రాక ఇలా నిలిచిపోయారు, ఇక్కడ నుంచి మొదలెట్టండి రా మీ జీవితం అని చెప్పేసి మమ్మల్ని వదిలేసాడు అట్లా. థ్యాంక్ యూ వేణన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతంగా క్యారెక్టర్స్ ఇచ్చిన వేణు సార్ కి అలాగే దిల్ రాజు గారికి మరి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే సార్. మరి హిట్ అయ్యాక పార్టీలు వాటి లాంటివి కూడా ఫుల్ చేసుకుంటూ వచ్చి జోష్ జోష్ అసలు టైం దొరికిందంటారా లేకపోతే ఈ స్టూడియో చుట్టూ తిరుగుతున్నారా? ఇంతేనా? 10 పార్టీలు ఇస్తే అందులో 2 సెలెక్ట్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఇంకా 8 మందికి పార్టీలు తిరిగేంత టైం లేదు బాబు, మేము అంత తిరగలేము అంటున్నాం. సందర్భాన్ని బట్టి వచ్చినాయి, తింటున్నాము ఉంటున్నాం, పార్టీలు తీసుకుంటున్నాం, కానీ పర్టికులర్ గా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లోకి వెళ్ళలేదు. స్టూడియోల చుట్టూ ఫంక్షన్లు, ఈవెంట్స్, సన్మాన కార్యక్రమాలు. ఇప్పుడు రోజు ఊర్లో సినిమాలు వేస్తున్నారు కదా, అక్కడికి మమ్మల్ని పిలుస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రతి ఊర్లో సర్పంచులు ఫోన్ చేసి అన్న మా ఊర్లో సినిమా వేస్తున్నారు రండి అన్న అంటే, ఎవరు పలాంది కూడా బుక్ అయిపోయింది మీరు రేపు పెట్టుకోండి. కాదన్నా మేము డబ్బులు కట్టేసేసాం సినిమా ఈరోజు. ఒక్కొక్కసారి మొన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒకే రోజు 5 ఊర్లు తిరిగినాం. 5 ఊర్లు, ఒక్కొక్క ఊరికి 20 కిలోమీటర్లు, మినిమం 18 కిలోమీటర్స్ ఒక్కొక్క ఊరికి. అట్లా ఆ సర్పంచ్లను దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ ఊరోళ్ళందరినీ కలిసి మాట్లాడి తృప్తి చెంది వాళ్ళ సంతోషంలో మా సంతోషం మెమైకం చేసి పంచుకొని వాళ్ళు చిన్న చేసే సన్మాన కార్యక్రమాలు చేసుకొని. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులకి ఒక 10-12 సినిమాలు చేస్తే పెద్ద క్రేజ్ వచ్చేసి వాళ్ళను ఇది చేస్తారు. మాకు ఒక బలగంతోనే అందరు ఓన్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా డైలాగ్స్ మూమెంట్స్ తో సహా వాళ్ళే చెప్పేస్తున్నారు. సినిమా చూస్తూ చెప్పి ఒక్కొక్కళ్ళు అప్పటికే 5-6 సార్లు చూశారు. మళ్ళీ ఈ ఫోన్ లో చూస్తున్నాడు, ఇంకా అవుతూనే ఉంది ఆ ప్రయాణం. వాళ్ళ మనుషుల్లాగా వాళ్ళ బలగంలో కలుపుకొని మమ్మల్ని మాకు అంతకంటే అదృష్టం ఏముంది. అంటే చూపించింది కూడా మరి రియల్ గా, అంటే ఆ నటన చూపించలేదు, రియల్ లైఫ్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే. జనరల్ గా ఊర్లో కాదు, ఇప్పుడు ఉన్న సిటీలో కూడా ఉన్న లైఫ్ అంతే. తేడా ఏంటంటే ఊర్లో 10 మందికి ఈజీగా తెలిసిపోతుంది, సిటీలో తెలియదు, అంతే తేడా తప్ప రియల్ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫీల్ ఎలా సఫర్ అవుతున్నారు అది మాత్రం అద్భుతంగా చూపించారు సార్. మరి డెఫినెట్లీ అందరు కనెక్ట్ అవుతారు సార్. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సాయంత్రం షూటింగ్ ఉందనుకోండి, మధ్యాహ్నంకి ఫోన్ వచ్చేది, అన్న మీరు షూటింగ్ కి బయలుదేరాలి సిరిసిల్ల. ఏమున్నా లేకున్నా డబ్బులున్నాయి ఆ జేబులో లేదు. ఇప్పుడు ఏదైతే ఈ బలగం సినిమా ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ పొంది మేమెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, షూటింగ్ జరుగుతున్న టైంలో అంత స్ట్రగుల్ పొందినాం. ఎట్లా అంటే మా దగ్గర టైం కు డబ్బులు ఉండేటివి కాదు, కానీ షూటింగ్ కి వెళ్ళాలి, సిరిసిల్లకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి మేము ఛార్జీలకు కూడా స్ట్రగుల్ పడ్డ రోజులు ఉన్నాయి. ఈ 57 రోజుల్లో ఈ షూటింగ్ కు 57 రోజులు జరిగింది కదా, షెడ్యూల్ గ్యాప్ వచ్చి మా క్యారెక్టర్లు వస్తుంటాయి. ఇప్పుడు వారానికి 3 రోజులకు ఒకసారి మా క్యారెక్టర్లు వస్తుంటాయి. మేము వెళ్ళి 3 రోజులు 4 రోజులు షూట్ చేయాలి, మా క్యారెక్టర్ అయిపోయినాక మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి. అట్లా ప్రతిసారి పోయినసారి సిరిసిల్లకి వెళ్ళాలంటే మేము చాలా స్ట్రగుల్ పడ్డామమ్మా. ఒక్కొక్కసారి రాత్రి షూటింగ్ అయిపోయి 10ంటికి అయిపోతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేవాళ్ళం. అంటే రూమ్స్ వేసారు, లిమిట్ రూమ్స్. అదే టైంలో బాలకృష్ణ గారి సినిమా వచ్చింది సిరిసిల్ల, సినిమా జరిగింది నరసింహారెడ్డి, అక్కడ షూటింగ్ పెట్టారు. ఒకటి అదొకటి. తర్వాత అదే టైంలో కేటీఆర్ గారి ప్రోగ్రాంలు జరిగినాయి, ఏదో ఈ తెలంగాణ టిఆర్ఎస్ కు సంబంధించినవి. హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మేమంతా షూటింగ్ చేస్తున్నాం, షెడ్యూల్లో ఉన్నాం, అంత ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంది. వెళ్ళి షూటింగ్ చేసి మళ్ళీ షూటింగ్ అయిపోయిన నైట్ మళ్ళీ బయలుదేరాలి. రూమ్స్ లేవు హోటళ్ళ, ఉండడానికి ఛాన్స్ లేదు, ఎక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ ఉంటాం అన్న, తప్పదన్న బయలుదేరాలి. అప్పటికప్పుడు నైట్ 11ంటికో 10:30కో బస్సు దొరికితే, ఎక్స్ప్రెస్ దొరికినా, ఏది దొరికినా ఎక్కేసి వచ్చి హైదరాబాద్ లో పడ్డామంటే చాలు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన ఇంట్లో ఇంకా 24 hours క్యాబ్, హైదరాబాద్ లో క్యాబ్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఇండ్లలోకి వెళ్ళేసి పోయేళ్ళం. రాత్రి 12 గంటలకు ఒక్కొక్కసారి మేము ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చేవాళ్ళం అంటే, చేతిలో డబ్బులు లేకుంటుండే, కార్డు ఉంటుండే. ఒక్కొక్కడు కార్డు చెల్లదన్న పెట్రోల్ బంకులలో. తర్వాత బస్ టికెట్, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా చీకట్లు, కండక్టర్ దగ్గర కార్డు స్వైప్ రాదు కదా, డబ్బులు ఉండాలి. రిక్వెస్ట్ చేసి అన్న హైదరాబాద్ పోయినాక డబ్బులు ఇస్తాం, ఇంటికి దాకా వస్తే చాలు, హైదరాబాద్ పోయినాక ఇస్తాం అని హైదరాబాద్ లో బస్సులు వచ్చి హైదరాబాద్ లో ATM లో స్వైప్ చేసి ATM లోకి వెళ్ళి డబ్బులు తీసి కండక్టర్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ స్ట్రగుల్లో
అంటే అంత స్ట్రగుల్ చేసాం మేము. అంత స్ట్రగుల్ పడి మరి అంతగా చేసిన తర్వాత మరి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఆ స్ట్రగుల్ కి మాత్రం మీకు సత్ఫలితం దొరికింది సార్. 100%. గతంలో ఫ్రీగా ఉండి బోర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫుల్ 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 జోష్ లో అక్కడిక్కడ అందరు పిలుస్తున్నారు. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అమ్మా ఒక్కటి చెప్తా. ఈ క్వశ్చన్ కి నేను ఒక్క ఆన్సర్ చెప్తామా. ఆర్టిస్ట్ స్ట్రగుల్ వాడేవాడు ఎప్పుడు ఫ్రీగా ఉండడు. ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ పనిలో ఉంటాడు, షూటింగ్ లేనప్పుడు షూటింగ్ వెతుక్కునే పనిలో ఉంటాడు. అంతే. ఎప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు సినిమాలో స్ట్రగుల్ చేసేవాడు, సినిమా ఇండస్ట్రీలో ప్రయాణించేవాడు. డైరెక్టర్ ఇవేందో డైరెక్టర్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, లేక కెమెరా అసిస్టెంట్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎనీ రైటర్ కావచ్చు. షూటింగ్ ఉన్న టైంలో షూటింగ్ పని చేస్తూనే ఉంటాం, షూటింగ్ లేని టైంలో షూటింగ్ కోసం వెతికే పనిలో ఉంటాం, అప్పుడు కూడా పనిలోనే ఉంటాం. ఒకవేళ వెతికే పని ఖాళీగా ఉంది అనుకోండి, దాని మీద ప్రిపరేషన్ పనిలో ఉంటాం, నెక్స్ట్ షూటింగ్ కు ప్రిపరేషన్ పనిలో ఉంటాం. ఎప్పుడు ఖాళీగా ఉంటాం మేము. టెక్నీషియన్లైనా ఆర్టిస్టులైనా సినిమా వాళ్ళకు ఉండే అంత బిజీ ఎవరికి ఉండదు. కానీ అందరి దృష్టిలో మేమే ఖాళీగా ఉన్నామని అర్థం. అందరూ అంటుంటారు ఏం చేస్తున్నారు, ట్రయల్స్ చేసి వస్తున్నారు, తిరిగేసి వస్తున్నారు. అంటే లోకాలు కాకులే కదా సార్, అలాంటి మాటలే వస్తాయి కాబట్టి. ఎనీవే సార్, బలగం మూవీ ఎంత హిట్ అవుతుందో ఇంకా 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 సూపర్ హిట్ అవ్వాలనేసి, ఇంకెన్నో అద్భుతాలు అవార్డులు రావాలనేసి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. అలాగే మా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు, అదే ఆదరణ మీకు దక్కుతుంది కూడా. అంతేనా సార్? అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. సిటీ విజన్ లో మాధురి గారు మంచి యాంకరింగ్ చేసి మమ్మల్ని మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చారు. అట్లాగే సిటీ విజన్ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచి మరింత బలగం వేనన్న బలగం ద్వారా పరిచయం చేస్తే ఈ సిటీ విజన్ ద్వారా ఇంకా ప్రజల్లోకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సిటీ విజన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదండి, ఈ రోజు మన మీట్ ద స్టార్స్ లో బలగం టీం వచ్చేసి సూపర్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరో మీట్ ద స్టార్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.